హై గైస్, వెల్కమ్ టు క్రిక్ ఛాలెంజ్ వెంకటేష్. శనివారం నాడు శ్రీలంకతో జరగబోయే ఫస్ట్ T20 మ్యాచ్లో 11లో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలి, ఇది టీమ్ మేనేజ్మెంట్కి చాలా పెద్ద సమస్య. ఇప్పటికే స్క్వాడ్లో రుతురాజ్ లేడు, అభిషేక్ శర్మ లేడని చెప్పి చాలా దుమారం రేగుతుంది బయట. కానీ స్క్వాడ్లో ఉన్న 15 మందిలో 11లో ఎవరిని పెట్టాలి అనేది కూడా చాలా పెద్ద ట్రిక్కీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే అక్కడ మీకు రింకు సింగ్ ఉన్నాడు, శివం దుబే ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు. నాకు తెలిసి ముగ్గురులో ఒకరికే ఛాన్స్ ఉంటుంది 11లో. మీరు చూడండి 11 కంపోజిషన్ బ్రాడ్గా నేను చెప్తాను. యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో రిషబ్ పంత్, లైక్ ఇన్ ద వరల్డ్ కప్ అతను వస్తాడు నాకు కోచ్ మనం. 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా. 6 ఈ 6th ప్లేస్ ఏదైతే ఉందో దీంట్లోనే వాళ్ళ ముగ్గురులో ఒకరికి స్థానం ఉంటుంది. సంజు శాంసన్, రింకు సింగ్ ఆర్ శివం దుబే. సో 6 అక్కడ, అది పక్కన పెట్టి 7లో అక్షర్ పటేల్, 8లో వాషింగ్టన్ సుందర్, అది 7 వాషింగ్టన్, 8లో అక్షర్ పటేల్ కూడా కావచ్చు. 9లో రవి బిష్ణోయ్, 10లో సిరాజ్ అండ్ 11లో అర్షదీప్. సో ఇలా ఉండే అవకాశం ఉంది 11. బౌలింగ్లో సమస్య లేదు, ఖలీల్ని పక్కన పెడతారు. ముగ్గురు స్పిన్నర్స్తో, హార్దిక్ పాండ్యా కూడా ఉంటాడు కాబట్టి ముగ్గురు పేసర్స్తో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది బ్రాడ్గా లైనప్ ఉంటుంది. కానీ ఇక్కడ నెంబర్ 6లో ఎవరు ఆడాలి? సంజు శాంసన్ జింబాబ్వే టూర్లో బాగా బ్యాటింగ్ చేశాడు, అతనికి వచ్చిన కొద్ది ఛాన్సుల్లో. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఐ థింక్ ఈస్ కూడా 50. అతనికి కంటిన్యూస్ ఛాన్సెస్ ఇవ్వాలి, ఎందుకంటే వన్డే స్క్వాడ్లో కూడా అతనికి ప్లేస్ లభించలేదు. సో ఇక్కడ టీంలో ఉన్న 11లో బ్రేక్ కాకపోతే అది కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అతనికి అవకాశం, డీసెంట్ రన్ ఇవ్వాలి యాక్చువల్గా. సంజు శాంసన్ డిజర్వ్స్ ఎ డీసెంట్ రన్. సో సంజుని ఎక్కడ అకామిడేట్ చేస్తారు. అలాగే రింకు సింగ్ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈవెన్ జింబాబ్వేలో కూడా అతనికి ఒక మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, ఒక మ్యాచ్లోనే అవకాశం వచ్చింది పూర్తి స్థాయిలో బ్యాటింగ్, 48 నాట్అవుట్ చేశాడు. చాలా మంచి ఇన్నింగ్స్ అది. మిగతా వాటిలో అతనికి పెద్దగా ఆపర్చునిటీ రాలేదు. 2 సార్లు 1 నాట్అవుట్, 11 నాట్అవుట్ ఉన్నాడు, ఒక మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు. సో రింకు సింగ్ ఇప్పటివరకు అతను రికార్డు చూస్తే 20 మ్యాచ్లు ఆడితే T20s ఫర్ ఇండియా, వాటిలో అతని యావరేజ్ చూస్తే 80 పైన ఉంది, స్ట్రైక్ రేట్ 175 పైన ఉంది. సో హీ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో రింకు సింగ్ లాంటి ఫినిషర్ని ఎలా పక్కన పెడతారు? మరి శివం దుబే సంగతి ఏంటి? శివం దుబే వరల్డ్ కప్లో ఆడాడు. తర్వాత శ్రీలంకలో స్పిన్నర్స్ ఆర్ గోయింగ్ టు కాల్ ద షాట్స్. శ్రీలంక టీంకు ఉన్న స్ట్రెంగ్త్ వాళ్ళ స్పిన్నర్సే, దాసరంగా కావచ్చు, వెల్లాలకే కావచ్చు, ఇంకా లేకపోతే వాళ్ళ పార్ట్ టైం స్పిన్నర్స్ ఎవరైనా సరే. శ్రీలంక తీక్షణ. సో వాళ్ళకి ఆ స్పిన్ బౌలింగ్, వాళ్ళ స్పిన్నర్స్ని కౌంటర్ చేయడానికి శివం దుబే ఈజ్ ద వెపన్. వాళ్ళ కౌంటర్ అటాక్కి శివం దుబే ఉండాలి. మరి శివం దుబే ఉండాలా, రింకు సింగ్ ఉండాలి నెంబర్ 6లో. మరి సంజు శాంసన్ సంగతి ఏంటి? ఒకవేళ రిషబ్ పంత్, సంజు శాంసన్ మధ్య 1-2 మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడి, ఒక మ్యాచ్లో సంజు ఆడతా అనేది కూడా చూడాలి. సో అలా ఆ రకంగా కూడా కొంత టాక్ నడుస్తుంది. రిషబ్ని రెస్ట్ ఇస్తారు, సంజు చేత ఆడిస్తారు, సంజుని కీపర్గా ఆడిస్తారనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే గౌతమ్ గంభీర్ గతంలో ఒకసారి చెప్పాడు ఏంటంటే రిషబ్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ రెడ్ బాల్ క్రికెట్, టెస్ట్ మ్యాచ్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అతని రికార్డ్ అంత గొప్పగా లేదు వైట్ బాల్లో అని గతంలో, అంటే యాజ్ ఏ కామెంటేటర్ గానో, యాజ్ ఏ అనలిస్ట్ గానో మాట్లాడుతూ జనరల్గా హీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఎన్ ఒపీనియన్. అది ఈ మధ్యకాలంలో అది కొద్దిగా బయటకు వచ్చింది. అయితే మొన్న T20 వరల్డ్ కప్ ముందు అతను అడిగారు, ఆ టీంలో సంజు శాంసన్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, ఎవరు ఫస్ట్ చాయిస్ కీపర్ ఉండాలంటే రిషబ్ పంత్ అని చెప్పాడు గంభీర్. సో అతని మైండ్లో ఏముంది, వీళ్ళిద్దరిలో ఎవరిని అతను ప్రిఫర్ చేస్తాడు అనేది కూడా మనకి ఇంకా పూర్తి క్లారిటీ లేదు. సో సంజుకి ఛాన్స్ ఇస్తారా? ఎందుకంటే సంజుకి డీసెంట్ రన్ లేదు. రిషబ్ పంత్ ఆల్రెడీ కొంతవరకు ప్రూవ్ చేస్తున్నాడు, వరల్డ్ కప్లో ఆడాడు అని చెప్పి రిషబ్ని కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. లేదు, సంజుకి ఆల్రెడీ జింబాబ్వేలో ఛాన్స్ వచ్చింది కాబట్టి రిషబ్ కూడా షార్ట్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్ అని చెప్పి రిషబ్కి ఛాన్స్ ఇస్తారా చూడాలి. రిషబ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది వన్ డే స్క్వాడ్ ఆల్సో. సో అతను మ్యాచ్ ప్రాక్టీస్ కావాలంటే 1 డేస్లో ఆడతాడు. సో దేర్ వాజ్ ఎ టాక్ దట్ సంజు శాంసన్ మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 అనే టాక్ కూడా ఉంది. అదీగాక ఈ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. మీరు చూడండి, విపరీతంగా లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు. ఇన్ కేస్ రిషబ్ పంత్ కూడా ఆడతారు. రిషబ్ పంత్
యశస్వి జైస్వాల్ ఇన్ ద టాప్ ఆర్డర్. మిడిల్ ఆర్డర్లో మీకు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళిద్దరు ఎవరు ఆడితే శివం దుబే ఆడినా లేకపోతే రింకు సింగ్ ఆడినా మీకు అవుట్ ఆఫ్ 8 మీకు ఒక 4 లేదా 5 లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు. చాలా ఎక్కువగా లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఉండాలి ఇంతమంది అని కూడా అవసరం లేదు. సో సంజు శాంసన్కి T20లో ఛాన్స్ ఇచ్చి రిషబ్ని వన్ డేస్లో ఆడించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సంజు శాంసన్ నీడ్స్ డీసెంట్ రన్. మరి గౌతమ్ గంభీర్ థింకింగ్ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే సంజు శాంసన్ మీరు 11లో పెట్టాలి అంటే రిషబ్ పంత్ని పక్కన పెడితే తప్ప సంజుకి అవకాశం ఉండదు. వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు శివం దుబే అండ్ రింకు సింగ్లో ఒకరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 6 ఒక్కటే స్లాట్ మనకు వేకెంట్ కనిపిస్తుంది. ఆ నెంబర్ 6లో ఇట్ కుడ్ బి ఐదర్ శివం దుబే ఆర్ రింకు సింగ్. సో ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. సో ఈ రిషబ్ ఆడించాలా, సంజు శాంసన్ ఆడించాలా అనేది ఒక క్వశ్చన్, దూబేనా రింకునా అనేది మరొక క్వశ్చన్. చాలా డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఫర్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ టూర్ సెలెక్షన్ కమిటీ విచ్ ఇంక్లూడ్స్ శుభ్మన్ గిల్ ఆల్సో. సో వీళ్ళ ముగ్గురులో ఎవరికి ప్లేస్ ఉంటుంది, లేకపోతే ఇద్దరు ఆడతారు. ముగ్గురులో ఒక్కరే ఆడే అవకాశం ఉండదు, లేకపోతే ఇద్దరు ఆడే అవకాశం ఉంటుంది. సో రింకుని శివంని ఇద్దరిని పక్కన పెట్టి సంజుని ఆడించే అవకాశం ఉంది. సంజు ఈజ్ నాట్ ఎ డెసిగ్నేటెడ్ ఫినిషర్. వీళ్ళిద్దరు ఫినిషర్స్. సో ఫినిషర్ రోల్ చేయగల వాళ్ళిద్దరు. శివం దుబే అవుట్ అండ్ అవుట్ ఫినిషర్ కాకపోవచ్చు, బట్ హీ కెన్ బి లేట్ ఆర్డర్ స్పిన్ హిట్టర్. సో అతన్ని ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో బిట్వీన్ ఓవర్ నెంబర్ 7 to 15 ఆర్ 16 ఆ పీరియడ్లో వీ నీడ్ శివం దుబే. ఎప్పుడైతే స్పిన్నర్స్ అక్కడ బౌలింగ్ వేస్తారో అక్కడ అవసరం ఉంటుంది అతన్ని. సో చాలా ట్రిక్కీ క్వశ్చన్. దీన్ని ఎలా అడ్రస్ చేస్తాడో మరి నాకైతే తెలియదు. నేను ఇట్ ఈస్ ఎనీబడీస్ గెస్. యువర్ గెస్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మైన్. సో లెట్ us wait and see.